హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం నథింగ్ నుంచి నెక్స్ట్ రాబోయే బడ్జెట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2A గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ నథింగ్ ఫోన్ 2A అనేది కొద్దిగా తక్కువ ప్రైస్ లో వీళ్ళైతే తీసుకొని వస్తారు. ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే ఇంతకు ముందు ఏదైతే నథింగ్ ఫోన్ 1 వదిలిపోయిన మార్కెట్ ఉందో ఆ మార్కెట్ ని కవర్ చేయడానికి నథింగ్ ఫోన్ 2A అయితే తీసుకొని వస్తారు. మనకు తెలిసిందే నథింగ్ ఫోన్ 1 వచ్చేసరికి ఒక మిడ్ రేంజ్ లేదంటే ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొని వచ్చారు. దాని తర్వాత ఆఫర్స్ అయ్యి కలుపుకొని ఒక సంవత్సరం 6 నెలల తర్వాత నథింగ్ ఫోన్ 1 అనేది మనకి 25,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో దొరికింది. అదే నథింగ్ ఫోన్ 2 చూసుకున్నామంటే డైరెక్ట్ గా ఫ్లాగ్షిప్ కిల్లర్ సెగ్మెంట్ లో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ తోటి 40,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ నథింగ్ ఫోన్ 1 వచ్చిన ప్రైస్ రేంజ్ కి నథింగ్ ఫోన్ 2 వచ్చిన ప్రైస్ రేంజ్ కి అసలు ఏమి పొంతనే లేదనమాట. రెండు డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్ లో రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 1 అయితే డిస్కంటిన్యూ చేశారు. ప్రెసెంట్ సేల్ లో కూడా నథింగ్ ఫోన్ 1 అయితే కనబట్టలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ నథింగ్ నుంచి వచ్చే ఒకే ఒక ఫోన్ ఆఫరింగ్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 2, అది కూడా 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో మాత్రం ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు మెయిన్ ఫస్ట్ ఎంటర్ అయిన మెయిన్ కోర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో 25,000 to 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్, అదైతే ప్రెసెంట్ వేకెంట్ గా ఉంది. వేకెంట్ గా ఉన్న ఆ ప్రైస్ సెగ్మెంట్ ని కవర్ చేయడానికి వీళ్ళు నథింగ్ ఫోన్ 2A అయితే తీసుకొని వస్తున్నారు. ఈ నథింగ్ ఫోన్ 2A యాజ్ పర్ రూమర్స్ మనకి ఫిబ్రవరి 27వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చ్ 5వ తారీఖు వరకు మనకి బార్సిలోనాలో MWC అయితే జరిగింది, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్. ఇక్కడ ఫ్యూచర్ టెక్నాలజీస్, ఫ్యూచర్ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే కి తీసుకొని వచ్చి అనౌన్స్ చేయడం, లాంచ్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పెద్ద ఈవెంట్ లోనే నథింగ్ ఫోన్ 2A ని కూడా నథింగ్ వాళ్ళు అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. గ్లోబల్లీ అనౌన్స్ చేయగానే ఇండియాకి కూడా ఆటోమేటిక్ గా సేల్ లోకి అయితే వచ్చేసింది. గ్లోబల్లీ ఇండియాకి మొత్తం ఆల్ ఓవర్ ది గ్లోబ్ అయితే ఒకేసారి వీళ్ళు ఫిబ్రవరి 27వ తారీఖు లాంచ్ చేస్తారన్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మాక్సిమం ఇది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నథింగ్ ఫోన్ 2A స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే నథింగ్ ఫోన్ 1 దగ్గర స్పెక్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది మీకు 6.7 ఇంచ్ OLED డిస్ప్లే తోటి వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. రూమర్స్ ప్రకారం బ్యాటరీ చూసుకున్నామంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ 5000 mAh బ్యాటరీ అనేది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. టిపికల్ బ్యాటరీ మనం మాట్లాడుకోవాలంటే 4920 mAh బ్యాటరీ దీనిలో ఉంటుంది అనమాట. ఈ బ్యాటరీ కెపాసిటీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు మనకి ఏ కన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి టోటల్ గా ఫాస్ట్ ఛార్జింగ్ విషయం మాట్లాడుకోవాలంటే 3 చాయిసెస్ అయితే ఉన్నాయి. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి. రీసెంట్ గా మనకి నథింగ్ CMF లో 65 వాట్ ఛార్జర్ ని కూడా లాంచ్ చేశారు. బట్ ఈ బడ్జెట్ ఫోన్ లో 65 వాట్ ఛార్జర్ రావటం అనేది దాదాపు జరగదు. ఎందుకంటే ఈ 65 వాట్ ఛార్జర్ అనేది నెక్స్ట్ రాబోయే నథింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ఈ బడ్జెట్ ఫోన్ లో 65 వాట్ ఛార్జింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయరు. నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఈ నథింగ్ ఫోన్ 2A లో వచ్చరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక మెయిన్ హార్ట్ ఆఫ్ ది మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తోటి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మనం ఆల్రెడీ iQOO Z7 Pro లో చూసాం. అండ్ Vivo V27 లో కూడా ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది మీకు స్నాప్డ్రాగన్ లో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 778G రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. గేమింగ్ వైస్ గానే కానీ CPU వైస్ గానే కానీ ఇంకా కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది టిపికల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో చూడాలి నథింగ్ ఈ MediaTek ప్రాసెసర్ ఎలా ఆప్టిమైజ్ చేస్తుందని చెప్పేసి. ఎందుకంటే నథింగ్ ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఫోన్స్ అన్ని కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి వచ్చినాయి. ఒకటి కూడా MediaTek ప్రాసెసర్ తోటి అయితే రాలేదు. సో MediaTek ప్రాసెసర్స్ కి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కి ఆప్టిమైజేషన్ రిలేటెడ్ డిఫరెన్సెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఎలా అంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లో మనకి కెమెరా మనం యూస్ చేస్తున్నప్పుడు నేచురల్ కలర్స్ వస్తాయి. అదే MediaTek ప్రాసెసర్ లో వచ్చరికి వైబ్రెంట్ అండ్ సాచురేటెడ్ కలర్స్ వస్తాయి కెమెరాలో మనం ఫోటోస్ తీస్తున్నప్పుడు. సో ఇట్లా ఈ సెగ్మెంట్స్ ఎట్లా నథింగ్ మేనేజ్ చేస్తుంది అనేది చూడాలి. సో మనకి నథింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆప్టిమైజేషన్ అండ్ సాఫ్ట్వేర్. సో వీళ్ళు ది బెస్ట్ ఆప్టిమైజేషన్ ఇస్తారు. ఏ సెగ్మెంట్ లో అయినా కానీ, ప్రాసెసర్ టు కెమెరా అయినా కానీ, ప్రాసెసర్ టు బ్యాటరీ అయినా కానీ వీళ్ళు ది బెస్ట్ ఆప్టిమైజేషన్ ఇస్తారు. బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తారు. సో ఇప్పుడు వరకు అయితే వీళ్ళకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే మాత్రం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఎట్లా ఆప్టిమైజ్ చేయాలని. బట్ MediaTek ప్రాసెసర్ తోటి అయితే వీళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. సో చూడాలి కెమెరా డిపార్ట్మెంట్ లో కానివ్వండి, బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, హీటింగ్ వైజ్ గా కానివ్వండి, ఈ MediaTek ప్రాసెసర్ వీళ్ళు ఎట్లా ఆప్టిమైజ్ చేస్తారనేది చూడాలి. అండ్ నెక్స్ట్ నథింగ్ ఫోన్స్ లోనే మెయిన్ యూనిక్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్. సో నథింగ్ అంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్. సో గ్లిఫ్ ఇంటర్ఫేస్ వీళ్ళ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ నథింగ్ ఫోన్ 2A లో కూడా మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కాకపోతే నథింగ్ ఫోన్ 1 నథింగ్ ఫోన్ 2 తోటి కంపేర్ చేస్తే కొద్దిగా రెండర్స్ ప్రకారం, రూమర్స్ ప్రకారం మనకి డిఫరెంట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో డిజైన్ అయితే మనకి 2 హారిజంటల్ కెమెరా సెటప్స్ తోటి మనకైతే కనిపిస్తుంది. అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా మరి నథింగ్ ఫోన్ 1 అండ్ నథింగ్ ఫోన్ 2 లాగా ఎక్కువ అయితే లేదు, కొద్దిగా తక్కువ లైట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో డిజైన్ అయితే ఎట్లా ఉంటుంది మీకు ఫోటో వేస్తున్నా చూడండి. సో అట్లా ఉంటది అన్నట్టు కొన్ని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక బిల్డ్ వచ్చరికి మనం నార్మల్ గా వీళ్ళ ప్రీమియం ఫోన్స్ లో వచ్చరికి గ్లాస్ అండ్ అల్యూమినియం కాంబినేషన్ అయితే మనం చూసాం. బట్ ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ బ్యాక్ తీసుకొని వస్తారు. బట్ సైడ్స్ ఉండే ఫ్రేమ్ మాత్రం నేనైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ అనుకుంటున్నా. ప్లాస్టిక్ ఫ్రేమ్ కే
వీళ్ళు అల్యూమినియం ఫినిష్ అయితే ఇస్తారు. అండ్ మనకి నథింగ్ ఫోన్ 1 అండ్ నథింగ్ ఫోన్ 2 లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ లో మాత్రం మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం 25,000 రూపీస్ సెగ్మెంట్ లో IP68 రేటింగ్ అవటం ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. దీంట్లో మనకి ఆ ట్రెండ్ కూడా మిస్ అవుతున్నట్టు అర్థం అవుతుంది. దీనిలో మనకి IP రేటింగ్ అయితే ఏమీ ఉండకపోవచ్చు. ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే మాత్రం. అండ్ ఈ ఫోన్ ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకు తెలిసిందే నథింగ్ ఎప్పుడు కూడా మనం అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ ప్రైసింగ్ పడుతుంది. నథింగ్ ఫోన్ 1 నుంచి మనం అది చూస్తున్నాం. సో నేనైతే ఈ ఫోన్ కి కరెక్ట్ ప్రైస్ అనుకుంటున్నది వచ్చేసరికి 23,000 రూపాయలు. అది కూడా 23,000 రూపాయలు కూడా ఎందుకంటే వీళ్ళు ఏదో స్పెషల్ గా గ్లిఫ్ ఇంటర్ఫేస్ అండ్ బెటర్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ తీసుకొని వస్తారు కాబట్టి 23,000 రూపాయలు అనేది బెటర్ ప్రైస్ అనుకుంటున్నా. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళు లాంచ్ ప్రైస్ 25,000 రూపాయలు పెట్టచ్చు. 24,999 గానీ 25,999 గానీ వీళ్ళు ఈ ఫోన్ కి లాంచ్ ప్రైస్ అయితే పెట్టచ్చు విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫస్ట్ సేల్ లో మనకి ఈ ఫోన్ 23,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో లాంచ్ ప్రైస్ అయితే మాత్రం ఎప్పుడు కూడా వీళ్ళు ఇలానే పెడతారు. సో లాంచ్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ పెడతారు కాబట్టి నేనైతే లాంచ్ ప్రైస్ 25,000 to 26,000 రూపీస్ అనుకుంటున్నా. విత్ కార్డ్ ఆఫర్స్ 23,000 రూపీస్ కి వస్తుందని నేనైతే అనుకుంటున్నా. విత్ కార్డ్ ఆఫర్స్ కానీ 23,000 రూపీస్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. వితౌట్ కార్డ్ ఆఫర్స్ 23,000 కి వస్తే మాత్రం ఇంకా బెటర్. ఎందుకంటే వితౌట్ కార్డ్ ఆఫర్స్ 23,000 కి వచ్చిందంటే విత్ కార్డ్ ఆఫర్స్ దాదాపు 20,000 to 21,000 రూపీస్ ప్రైస్ కి వస్తుంది. 20,000 to 21,000 రూపీస్ ప్రైస్ కి వచ్చిందంటే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ నథింగ్ అనేది సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అయితే బెటర్ గా చేస్తుంది. అండ్ మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఈ నథింగ్ ఫోన్ 2A లో అక్కడ మనకు కనిపించే యూనిక్ పాయింట్ ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అక్కడ మనకి అన్ని ఫోన్స్ లో కూడా దాదాపు మెజారిటీ ఆఫ్ ది ఫోన్స్ అన్నిటిలో కూడా ఉంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. లేదు కొన్ని రేర్ ఫోన్స్ లో 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బట్ ఈ ఫోన్ లో మాత్రం 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు ఏ ఫోన్ లో కూడా లేదు. ఈ ఫోన్ గానీ ఒకవేళ అండర్ 25,000 రూపీస్ లోపు వచ్చి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గానీ నిజంగానే ఇస్తే అక్కడ మనకి కెమెరా డిపార్ట్మెంట్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టిక్ చేసి ఒక ఆల్రౌండర్ మొబైల్ అవుతుంది. అండ్ ఇంకొక యూనిక్ పాయింట్ వచ్చేసరికి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అండ్ వీళ్ళు డిజైన్ కూడా యూనిక్ గా ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మైండ్ లో పెట్టుకొని దీన్ని గానీ కరెక్ట్ ప్రైసింగ్ లో వీళ్ళు నిజంగానే ఫస్ట్ సేల్ లో లేదా లాంచ్ ప్రైస్ కొద్దిగా అగ్రెసివ్ గా లాంచ్ చేసి ఓవరాల్ గా మన చేతికి వచ్చే టైం కి 20,000 నుంచి 23,000 రూపాయల మధ్యలో వచ్చిందంటే మాత్రం చాలా మంచి చాయిస్ అయితే అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ నథింగ్ ఫోన్ 2 గురించి కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు ఏ ప్రైస్ లో ఈ ఫోన్ వస్తే బెటర్ అనుకుంటున్నారో కూడా కింద నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు రివ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ అనే కాదు 2024 లో బడ్జెట్ లో లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ రివ్యూస్ కూడా మీరు మన ఛానల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలి. కొద్దిగా జెన్యూన్ అండ్ అన్బయాస్డ్ రివ్యూస్ గానీ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకా మనకి 60,000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి 250 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. సో 2023 అయిపోయే లోపు మనం 60,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి. జస్ట్ 250 సబ్స్క్రైబర్స్. సో మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2023 అయిపోయే లోపు 60,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.